శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పొగుల్చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిర ప్రాంగణంలో ఉన్నాము. ఈ రోజున దత్త పరంపరలో ముఖ్యంగా అవధూతలు ఎక్కడెక్కడ ఉన్నారా అని మనం వెతుకుతూ ఉంటుంటాం. అలాంటి అవధూతలు సజీవంగా ఇక్కడ జీవించడమే కాకుండా కపాల మోక్షం పొంది సిద్ధి పొందినటువంటి అవధూతలు మన తెలుగు రాష్ట్రంలో మొగిలిచర్ల అవధూత గారు. వీరు చేసినటువంటి సాధన అంటే చిన్నతనం నుంచి వారు సాధన చేయడం కంటే 32వ సంవత్సరంలో వారు సిద్ధి పొందారు. అంటే ఎంత తీవ్రమైనటువంటి సాధన చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశంలో ఈరోజు మనం ఉన్నాము. ఒకసారి మీకు ఈ క్షేత్రం ఎలా ఉన్నది, స్వామివారి యొక్క సమాధి మందిరాన్ని, అలాగే స్వామివారు వాడినటువంటి వస్తువుల్ని ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. స్వామివారు వారి అసలు నామం తుమ్మల వేణుగోపాల నాయుడు. అయితే వారు మాలకొండలో 1970వ సంవత్సరంప్పుడు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. 25 సంవత్సరాల యువకుడు. ఆ సమయంలో మా తండ్రి గారు పవన్ శ్రీధరరావు గారు మాలకొండ దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ఓకే. సరే, మాలకొండ దేవస్థానం అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కొండ మీదికి రోడ్డు వేసే కార్యక్రమంలో సర్వే చేసుకుంటూ ఉన్నప్పుడు అది డిసెంబర్ మాసం. ఓకే. సో అక్కడ ఒక యువకుడు దిగంబరంగా ఉన్నాడు, తిరుగుతున్నాడు, ఏమిటి అని చెప్పి కొంచెం కుతూహలం అంతా అడిగి పరిచయం చేసుకున్న తర్వాత ఆయన అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. ఆయన రాసి ఇచ్చారు, నేను ఇట్లా మౌనంలో ఉన్నాను, సంక్రాంతి తర్వాత మౌనం పెడతాను, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడదాం అని చెప్పి ఆయన రాసిచ్చి, అంటే ఆ రాసిచ్చే ప్రదేశము మాలకొండ కొంచెం ఉత్తరం వైపున పార్వతీదేవి మఠం అని ఉంది. అక్కడ ఒక శివాలయం కింద వైపు పార్వతీదేవి మఠం. ఆ మఠం దగ్గర అయినా నాన్నగారికి ఇంకా అప్పటికి అసలు ఎవరితను ఒక సందేహం, ఎందుకు ఇలా ఉంటున్నాడు అని చెప్పి. ఆ మాలకొండ గ్రామస్తులు వెళ్తే ఇతను కొన్నాళ్ళ నుంచి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడు, ఇక్కడ ఇది చేస్తున్నాడు. ఆయన చూడంగానే ఈయనకి ఎందుకు ఒక అభిప్రాయం, భావన ఒకడు సాధకుల్లాగా ఉన్నాడు అని చెప్పి. అది వచ్చి మా తల్లిగారి పేరు నిర్మల ప్రభావతి పవన్. ఆవిడ అప్పటికే తెలుగులో ఒక రచయిత్రి. అయితే ఆవిడ చెప్పారు. ఆమె ముందు కొన్ని సందేహంతో యోగులు వాళ్ళు పేరు వేసుకొని కొంతమంది తిరుగుతుంటారు, మీరు అందరు నమ్మకండి అన్నట్టుగా చెప్పింది. నాన్నగారు కాస్త కాదు, అతను చూస్తే ఇలా ఉంది. సరే, ఈ క్రమం జరుగుతుండగా సంక్రాంతి రావడం, ఆయన అమ్మ నాన్న ఇద్దరు కూడా నాన్నగారి ప్రోద్బలంతోనే సరే మీరు ఇంత చెబుతున్నారు కదా చూద్దామని రావడం, అక్కడికి వెళ్ళడం పార్వతీ మఠం. కానీ ఆ చూసిన మరుక్షణం నుంచి ఇద్దరిలో కూడా ఒక భావన, ఇతను నిజమైన సాధకుడు, సిద్ధపురుషుడు లాక్కున్నారు ఆయన. అది అలా కలిగింది. అంటే వారిది ఏ ఊరండి? ఆయన పుట్టిన జన్మస్థలం కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసుకపల్లి గ్రామం. చెప్పారు ఆయన. ఎక్కడ నుండి వచ్చారు? వారి పెద్ద మూతుబరి కుటుంబం, బాగా రైతు కుటుంబం, బాగా ఆస్తిపరులు స్వతహాగా. మొత్తం 5గురు అన్నదమ్ముల్లో ఈ నాలుగోవారు. ఫస్ట్ స్వామివారు అంటే ఒక స్థలం ఆశ్రమం కావాలి, నేను నిర్మించుకోవాలి, మాలకొండలో నా తపస్సు పూర్తయింది, ఆశ్రమంలో సాధన చేయాలి అనుకున్న తరుణంలో నాన్నగారిని స్థలం అడిగారు, భూమి అడిగారు. మా తల్లిదండ్రుల దగ్గర ఒక సందేహం వచ్చింది, నాయన మీరు స్వతహాగా భూస్థితులు, మీరు ఇంకోవడం అడగడం ఎందుకంటే, లేదు ఒక మళ్ళీ రాబోయే కాలంలో ప్రత్యక్ష క్షేత్రం అవుతుంది, అప్పుడు మళ్ళీ మా వాళ్ళందరూ వచ్చేది మాది అని చేయకుండా ఉంటాం, అందరికీ చెందాలి, అందువల్ల భూమిని దానంగా తీసుకుందాం అనుకుంటున్నాను. నాన్నగారు ఏమన్నా అంటే మాది ఒక బీడు పొలం ఉంది, యాక్చువల్గా ఇది పకీరు మాన్యం అని పేరు, పకీరు బీడు, ముళ్ళ పొదలతో ఉండేది, రేగు చెట్లతో. అలా జరుగుతూ వచ్చింది. ఇక్కడికి స్థలం చూడడానికి ఆయన వచ్చారు, చూశారు, ఇది దత్తక్షేత్రం, ఇదే కావాలన్నారు. అయిపోయి అన్న తర్వాత స్వామివారు ఒకరోజు హఠాత్తుగా మాలకొండ నుంచి బయలుదేరి మొగల్చర్లు వచ్చేసి నేను ఇక్కడ ఉండదలుచుకున్నాను మా నాన్న. అప్పుడు మా ఇంట్లో ఒక 20 రోజులు ఉన్నారు. అక్కడి నుంచి కూడా అర్ధరాత్రి పుట్టి వచ్చి నాకు గృహస్థులు ఇంట్లో ఉండకూడదు, అమ్మవారు ఆదేశం అయింది, నేను వెళ్ళిపోయి. ఇక్కడ ఏమీ లేదు, అసలు ఎటువంటి ఏర్పాటు లేదు, ఏ ఏర్పాటు లేదు. అప్పుడు స్వామివారిని మా ఇంట్లో ఉన్న గూడుబండిలో కూర్చోబెట్టి ఈ ప్రదేశంలో కూర్చోబెట్టి ఇక్కడ గూడుబండిలో 3 రాత్రులు గూడుబండ్లో ఉన్నారు. ఒక బండ్లో తర్వాత నాన్నగారు ఒక పాకే ఇచ్చారు.
ఇక్కడనే వేశారు ఆ పాక కూడా. ఆ పాక వేశారు. ఆ పాకలో అక్కడ నుండి ప్రస్థానం మొదలైంది. ఇంకా అక్కడి నుంచి ప్రస్థానం మొదలైంది ఈ క్షేత్రానికి. అవును. అంటే అందువల్ల మొత్తం ఇది 5 ఎకరాలు 5 ఎకరాలు నాన్నగారు ఎకరాల ఇచ్చింది. స్థలంలో 5 ఎకరాలు ఇచ్చారు. చాలా అద్భుతం అండి. ఎందుకంటే వారికి ఉన్న దూరదృష్టిలు గురువులు వాళ్ళు ఏం చెప్పినా సరే అనుకోకుండా వాళ్ళు ఏం చెప్పినా చేసిన వాళ్ళు మాత్రం ఉత్తమ స్థితిలో ఉన్నారండి. వారికి అన్ని భూములు ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా ఇది ఎందుకు అడిగారు అంటే అది ఈ వంశాన్ని ఉద్ధరించడానికి, దానికన్నా కూడా చెప్పాలంటే క్షేత్రంగా అభివృద్ధి పవిత్రమైన చెందాలి. క్షేత్రంగా అభివృద్ధి చెందడానికి వారు చేసినట్టు. ఇక్కడ మనకి ప్రధానంగా మొదట్లోనే ఉపాలయాలుగా గణపతి ఉన్నారు, అలాగే హనుమంతుల వారు ఉన్నారు. వీరు దర్శనం చేసుకుని మనం లోపలికి వెళ్ళాక మనకి ఈ ముఖద్వారం పైన దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది. మన దత్తాత్రేయుడు అనుకోగానే 3 ముఖాలతో మనం అనుకునే దత్తాత్రేయుడు మనకు కనిపిస్తుంటారు. ఇక్కడ వీరు స్వయంగా ప్రకటించుకున్నారన్నమాట, ఆయన దత్తాత్రేయ స్వామి అని. మొగులిచెర్ల అవధూతగా వీరందరికీ బాగా తెలుసు. కానీ వీరు నేనే దత్తాత్రేయ స్వామిని అని ప్రకటించుకోవడం, ఆ విధంగానే ఇక్కడ వాళ్ళంతా కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి మొగులిచెర్ల అవధూత దత్తాత్రేయ స్వామి మందిరంగా ఇదంతా కూడా ప్రసిద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ ఈ ప్రాంగణంలో వారు కఠోరమైనటువంటి తపస్సు చేశారు. కఠోరమైన తపస్సు చేసి అంటే పద్మాసనంలోనే కూర్చొని కఠోరమైనటువంటి తపస్సు చేసిన తర్వాత వారు ఇక్కడ సిద్ధి పొందడం జరిగింది. వారు ఎక్కడైతే నేలమాగాణి మందిరాన్ని తవ్వించుకుని దాని లోపల సాధన చేసేవారు, అంటే పూర్తిగా పైన అంతా కూడా చెక్కతో కప్పివేయబడి దాని తర్వాత దాని లోపల వారు సాధన చేసేవారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు వారి యొక్క సమాధి మందిరం ఏదైతే ఉందో అక్కడ అది ఎంతైతే ప్లేస్ ఉందో అంతే ప్లేస్లో వారు ఆ నేలమాగాన్ని తవ్వించుకుని దాని లోపల ఉండేవారండి. లోపల ఉండి వారు సాధన చేసేవారు, పైన అంతా కూడా చెక్కని కప్పేసుకుని ఉండేవారు అనమాట. ఆయన వచ్చి దర్శనం ఇస్తే చాలు అని కూడా వచ్చి అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉండేవారు. ఇది ఎప్పుడు ఇక్కడ చుట్టూ కూడా పాములు ఎలాంటి సదుపాయాలు లేని సమయంలో వారు ఇక్కడ సాధన చేసేవారు. ఎప్పుడన్నా వస్తే ఏంటంటే నాన్నగారు వాడు ముందు కూర్చుంటే నేను ఆ మెట్ల దగ్గర కూర్చుంటాను. కూర్చునేవారు. అంటే సెలవులకు వచ్చినప్పుడు అమ్మ నాన్నతో వచ్చినప్పుడు విడిగా ఉన్నప్పుడు అట్లా రావానికి కలిసినప్పుడు. అయితే ఆ రోజు 6వ తారీఖు వైశాఖ శుద్ధ సప్తమి విధుల ప్రకారం మేము 6వ తారీఖు ఉదయం 9:09 స్వామివారు ఇక్కడ పద్మాసనం వేసుకుని ఇక్కడ పందిరి ఉండేది, తాటాకు పందిరి. ఇక్కడ కూర్చున్నారు. ఆయన ఈ గొర్రెలు కాచుకునేవాళ్ళు, వాళ్ళు పశువులు కాపర్లంతా కూడా ఏదో స్వామివారిని అట్లా చూసిపోతుండేవారు. మధ్యాహ్నం 12:30, 1 o'clock, అదే 12:30, 1 గంట అప్పుడు చూస్తే స్వామివారి శరీరం కొంచెం పక్కకు ఓరుకున్నది. వాళ్ళకి భయం వేసింది. ఇమీడియట్గా ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఇరుకులయ్య అనే అతను నాన్నగారికి చెప్పారు, స్వామివారు ఏదో ఇదైంది అయ్యా. నేను ముందు కొంతమంది గ్రామస్తులను తీసుకొని వచ్చాను. వచ్చేప్పటికి శరీరం ఓరుకుంది కానీ జీవం లేదు. అంటే మాకేమిటంటే ఆయన పక్కన పెద్ద నాన్నగారు సమకాలీకులు ఉన్నారు, పల్లిరామయ్య వారిని, వాళ్ళు చూసి అయిపోయింది అయ్యా అని చెప్పారు. ఫ్లెక్సిబుల్గా ఉంది బాడీ, అంటే అలాగే పద్మాసనం వేసుకొని ఇప్పుడు ఈ మంట స్వామివారి ఫోటో ఉంది, ఆ గోడ ఇట్లా మెట్లలాగా కాబట్టి నేర్చుకుండేది, ఆ గోడ దగ్గరనే పద్మాసనంలోనే కూర్చోబెట్టారు. ఈ లోపల నాన్న అమ్మ బండి కట్టుకొని వచ్చేసారు. వాళ్ళంతా ఒక 1/2 అవర్లో వచ్చేసారు, అరగంట మేము వచ్చిందని. ఇంకా రావడం వాళ్ళకి చెప్పి పంపించడం, కమ్యూనికేషన్ మనిషి పోవాల్సిందే. అందుకని వాళ్ళకి కుటుంబాన్ని కూడా కుటుంబం అవునండి. ఆయనకు ఆఖరి దాకా తమ్ముడితో మంచి అనుబంధం. ఈయన మాలకొండలో చేసుకునేటప్పుడు కూడా ఆయన ఆఖరి తమ్ముడు పద్మయ్య నాయుడు ఇప్పటికీ ఉన్నారు, వారు వస్తుంటారు. ఆ పద్మయ్య నాయుడు ఆయనకు ఆహార దినుసులు అవి తెచ్చి ఇచ్చేవారు. ఇక్కడికి కూడా వచ్చింది. ఆ పద్మయ్య నాయుడుతోనే ఆయన చెప్పారు, జీవ సమాధి చేయడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు, నేను కపాల మోషన్ ద్వారా సిద్ధి పొందుతాను, నా శరీరాన్ని ఈ రకంగా భద్రపరచాలి అని ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది ఒక 15-20 రోజుల ముందే. కానీ అది మనకు తెలియదు, నాన్నగారికి కానీ వాళ్ళకి కానీ. ఆ రోజు రాత్రి 10 గంటలకు వాళ్ళు వచ్చారు. రావడం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన ఒక 10-15 నిమిషాలకు స్వామివారి శరీరంలోంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం బాగా పెద్దగా అందరూ ఇక్కడే ఉంది. 2-3 నిమిషాలు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి బ్లీడింగ్ రావడం వల్ల బయట ఉన్న గ్రామస్తులకు పైనుంచి ఒక నీలి రంగు కాంతి పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. కపాల మోక్షం.
అలా దగ్గర నుండి చూసినందుకు, వారితో మాట్లాడినందుకు, ఆ మెచ్యూరిటీ లేకపోయినా అంటే అవగాహన లేని వయసులో కూడా ఆ భాగ్యం కలిగినందుకు ఈరోజు ఈ నిర్వహణ వచ్చింది. అవును, వారి శక్తిని ప్రసరించారు, వారితో సేవలో ఉన్నారు కాబట్టి మీకు ఇది గురుభక్తి అంతా కూడా ఏదైనా కానీ ఒక జీవితానికి అట్లా వస్తున్నారు కదా, జీవితానికి ఒక సాఫల్యం ఈ దశలో. అవును, అందుకు ఇప్పుడు అక్కడ స్వామివారి ఫోటో అప్పుడు తీసిందేనండి. ఆ ఒక్క ఫోటో అది మీకు చెప్పాను. స్వామివారికి ఇంకో చక్కా కేసులు గారిని పరిచయం అయినా, వారి నాన్నగారి కంటే ముందు పరిచయం మనకు. వారు విజయవాడలో ఉండేవారు. ఇంకో విషయం ఏంటంటే వారు విజయవాడలో స్వామివారు ఉండడానికి 1.5 ఎకరా స్థలం అప్పుడు ఇస్తామన్నారు. ఆయన ఒప్పుకోలే, అక్కడ వద్దన్నారు. వద్దని ఆయన కూతురు పెళ్లికి పట్టుబట్టి స్వామివారిని తీసుకెళ్తే ఆయన తోడలుడు మస్తాన్ రావు గారి ఇంట్లో ఉంచారు స్వామివారి. మస్తాన్ రావు గారు తీసిన ఫోటో అదొక్కటే లభ్యం అయ్యేది. ఇంక ఇవన్నీ కూడా తర్వాత చేసినవి. ఈ ఫోటో కూడా శీలం ఈతిరాజు గారు అని చెప్పి వారి చేత నాన్నగారు చీరాల్లో ఉంటారు ఆర్టిస్టు, వారికి చెప్పి అమ్మా నాన్న వేయించారు. ఇక్కడ కార్యక్రమాలు ఏమేం జరుగుతుంటాయండి? మామూలు నిత్యం అభిషేకం అర్చన జరుగుతుంది. అది ఆదివారం రోజు విశేష హారతులు. మంత్రదండం ఏంటండి? అది ఆయన తపస్సు దండం, అది చేతి కింద పెట్టుకున్నారు. కమండలం కూడా పక్కనే ఉంటుంది వారిది. దిగంబర అవధూతలు చాలా తక్కువ మంది, దానిలో మనతో మాట్లాడుతూ ఉత్తమంగా సేవ చేసిన వాళ్ళు, సాధన చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో కపాల మోక్షం పొందినటువంటి యోగులైతే ఇంక అక్కడ చెప్పుకోకర్లేదు. అలాంటి మహాయోగి సాధన చేసినటువంటి ప్రదేశం ఇది. ఇట్లాంటి ప్రదేశంలో మనం ఈ రోజున మనం ఉన్నాము. వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందుతున్నాము. వారి నుంచి ఆ శక్తిని మనం గ్రహిస్తున్నాము. ఇదంతా కూడా మనకి సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి వారు, ఈ మొగల్చెర్ల అవధూత దత్తస్వామి వారు మనకి కల్పించినటువంటి గొప్ప అవకాశం. ఇక్కడ ఈ మందిరంలోని వారు ఇక్కడ చిన్నది ఉండేది, చిన్న గుడిసెలాగా వేసుకుని దాని లోపల నేలమాగని దాన్ని తవ్వుకుని దాని లోపల కూర్చుని పైన అంతా కూడా చెక్క వేసేసుకుని సాధన చేసేవారు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వారు ఏ విధంగా అయితే సాధనలో ఉన్నారో, ఏ ఆసనంలో అయితే వారు కూర్చొని కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందారో అదేవిధంగా వారిని లోపల కూర్చోబెట్టడం జరిగింది. ఆ పైన ఈ అధిష్టానాన్ని సమాధిని కట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా అక్కడి నుంచి ఆ శక్తి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా వారి యొక్క అనుభవాలు పొందుతున్నారు. ఇప్పుడు ఇది మంత్రదండము, స్వామివారు ఉపయోగించింది మంత్రదండం అండి. అలాగే ఆ లోపల స్వామివారి యొక్క పాదకులు ఉన్నాయి, మీరు వాటిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే స్వామివారు వాడినటువంటి కమండలం కూడా మనకి ఇక్కడ ఉన్నది. పాదుకా దర్శనంతోనే మనకు గురు యొక్క కృప సంపూర్ణంగా మనకు దొరుకుతుంది. అట్లాంటి పాదుకల్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాము. స్వామివారికి అన్న ఉత్సవాలు ఆ టైం అంటే ఇక్కడ శివరాత్రి అనేది బాగా, అది స్వామివారి పెట్టింది కాదు కానీ కాదు, జనాలు దానికి కూడా ఒక ఇక్కడ మాల లింగ సంవత్సరం మండల కేంద్రం అక్కడ తిరుమల శెట్టి కోట సమాజం ఉంది. అక్కడ శివరాత్రి తిరగడం ఒకప్పుడు చాలా చాలా ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచి జరుగుతూ ఉండేది. చుట్టుపక్కల గ్రామాలు బాగా వచ్చాం. ఇక్కడ స్వామివారు వచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడ రావడం మొదలుపెట్టారు. అది ఒక ఆనవాయితీగా మారిపోయి ఇప్పుడు పెద్ద ఉత్సవం అయిపోయింది. ఆర్టీసీ వాళ్ళు కూడా 80 బస్సులు ఇచ్చేంత. అదొకటి. తర్వాత స్వామివారు సిద్ధి పొందిన వైశాఖ శుద్ధ సప్తమి ఆరాధన జరుగుతాం, అది బాగా ఘనంగా జరుగుతుంది. ఇంకా గురు పౌర్ణిమ, తర్వాత దత్త జయంతి.
అలాగే స్వామివారు ఉపయోగించినటువంటి, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా స్వామివారు ఒక పులి చర్మం పైన కూర్చున్నారు. అంటే ఇది మామూలుగా యోగత్వంలో ఒక వ్యాఘ్ర చర్మం పైన వారు సాధన చేయడం అనేది చాలా ఉత్తమ స్థితి, చివరి స్థితిగా చెప్తూనే ఉంటారు. అలాంటి స్థితిలో వారు కూర్చున్నారు. ఆ విధంగా మన ఈ ఫొటోస్ అన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి, డ్రా చేయబడ్డాయి. ఆ విధంగా చేశారేమో అని అనుకుంటాము. కానీ వాళ్ళు నిజంగానే వ్యాఘ్ర చర్మం పైన సాధన చేశారు. దానికి ప్రత్యక్ష తార్కాణంగా మనకి ఇక్కడ ఆ వ్యాఘ్ర చర్మాన్ని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. దీన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇది స్వామివారు సాధన చేసినటువంటి పులి చర్మం అండి. అంటే మామూలుగా ఇప్పుడు మనకు దొరుకుతున్నట్టుగా మార్కెట్లో చూపిస్తున్నట్టుగా కొంతమంది పైన వేసుకుంటున్నట్టుగా ఉన్నటువంటి డిజైన్ చేసినటువంటి వస్త్రం కాదు. ఇది స్వయంగా పులి చర్మం అనేది. దీనిపైన కూర్చుని వారు సాధన చేశారు. అదే మనకి ఇక్కడ ఫొటోస్లోని వాటిల్లోని కూడా చూపించడం జరుగుతుంది. ఇది స్వామివారి సాధనలో చివరి దశలో ఉన్నప్పుడు దీనిపైన వారు సాధన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చిన్న స్టవ్లా కనిపిస్తుంది, కిరోసిన్ స్టవ్లా మీకు. ఇది స్వామివారు మాలకొండలో ఉన్నప్పుడు వారు సాధన చేసుకునేటప్పుడు వారికి కావాల్సినటువంటి ఏదైనా కొంచెం దానిపైన మాత్రం ఆయన వండుకొని తీసుకునేవారు అనమాట అండి. ఆ స్టవ్ను కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. మా నాన్న తల్లిదండ్రులను ఆయన అడిగారు, అమ్మ సాధన చివరాంకంలో ఇట్లా వ్యాఘ్ర చర్మం మీరు చెయ్యాలి అని అడిగారు. అన్న తర్వాత ఈ ఒక మనసులో బాగా నాటుకుపోయింది. అడిగాడు అని. అంటే అప్పుడు మా తల్లిగారు మా బంధువుల ఇంటికి వెళ్ళింది. వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన. వాళ్ళ ఇంట్లో ఒక పులి చర్మం ఉంది. ఈమె ఇంకా తీసుకొచ్చేద్దాం, వాళ్ళది అపూర్వంగా పెట్టుకున్నారు. ఇవ్వడానికి పాపం వాళ్ళు ఇష్టపడలేదు. అప్పుడు మా నాన్నగారు వద్దున వారిచ్చిన ఈమె చనువు కొద్దిగా చుట్టూ వేసుకొని తీసుకొని వచ్చింది. రాగానే స్వామివారు చెప్పారు, ఎందుకు తల్లి ఇంత కష్టపడ్డావు, నాకు కావాల్సింది నాకు వస్తుంది కదా, వాళ్ళని బాధ పెట్టి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, ఇచ్చేయమ్మా వాళ్ళకు, వద్దు తల్లి అని చెప్పి ఈమె కొంచెం మనసుకు హేద పెట్టుకుని కళ్ళనీడు కూడా పెట్టుకుంది. ఆయన ఇంత దూరం తీసుకొచ్చాను నేను అని. ఆయన స్వామివారు వద్దమ్మా, ఒకళ్ళని బాధ పెట్టేసి కావాలని కాదు, నాకు కావాల్సింది నాకు అంతుందమ్మా అని చెప్పి అన్నారు. అన్న తర్వాత సరే ఇంక కష్టపడ్డా తీసుకుపోయి వాళ్ళకి పంపించేశారు. వీళ్ళు ఇంటికి పోయినారు. తీసుకుపోయి ఇంటికి పోయినారు. రెడీగా ఈ చెక్క పెట్టెతో చెక్కా కేసులు గారు పెద్ద అబ్బాయి వచ్చిన్నారు ఇంటికి తీసుకొచ్చి. ఆయన కేసులు గారు ఏదో భద్రాచలం అటు పోతుంటే ఎవరో గిరిజనులు పులి చర్మం అమ్ముతున్నారట. సరే పనికి వస్తుంది కదా అని, స్వామివారికి పనికి వస్తుంది అని చెప్పి ఆయన అప్పుడు స్వామివారు ఆయనకేం చెప్పలేదు. తీసుకున్నారు అమౌంట్ ఇచ్చేసి తీసేసుకున్నారు. ఆ రోజులో ఏదో కొంచెం తీసుకున్నారు. అది దానికి చెక్కపెట్టి చేసి ఆయన పంపించారు. వీళ్ళకు ఒకటి అర్థమైంది, అది స్వామివారు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో వారి దగ్గర నుంచి తీసుకుంటారు. అన్ని నిర్ణయం అయిపోయి ఉంటాయి. స్వామివారు మనం చూసుకున్నాం కదండి, కింద ఏదైతే భూగృహం ఉందో ఆ భూగృహంలో పైన ఈ చెక్కనే కప్పుకుని ఉండేవారు అనమాట అండి. ఈ చెక్క పైన కప్పేసి పైన పెట్టించేసేసుకుని లోపల సాధన చేసేవారు. ఆయన ఎంతకాలం సాధనలో ఉండేవారు అనేది ఎవరికి తెలియదు. ఆ సాధన అయిన తర్వాత మళ్ళీ ఆయనే బయటకు వచ్చి దర్శనం ఇచ్చేవారు. అంతవరకు కూడా అందరూ ఎదురు చూస్తూనే ఉండేవారు, ఎప్పుడు ఇస్తారు స్వామివారి దర్శనం అని. ఆ విధంగా వారు సాధన చేసినటువంటి కొన్ని వస్తువుల్ని వీళ్ళు భద్రపరచడం జరిగింది. ఇంకా ఎన్నో ఉన్నాయి వారు ఉపయోగించినటువంటి వస్తువులు. ఇది స్వామివారి యొక్క అమ్మవారు అండి, వాళ్ళ అమ్మగారు మాతృమూర్తి. స్వామివారు తదనంతరం కూడా ఒక 20 సంవత్సరాలు వారు ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే దత్త అవతారాలన్నింటిని కూడా చుట్టూ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మన ఈ పావని ప్రసాద్ గారు ఈ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వారు కాస్త ఇవన్నీ కూడా చొరవ తీసుకుని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన అందరికీ తెలిసే విధంగా వారు సోషల్ మీడియాలో చక్కగా దీని అందరి గురించి చెప్పడము, అందరికీ విశిష్టత తెలియజేయడము నిజంగా మన అదృష్టం అండి. ఒకసారి మీరు మళ్ళా సమాధి మందిరం తనివి తీరా చూసుకొని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సమాధి మందిరము. వారు కపాల మోక్షం పొంది సిద్ధి పొందారు. వారి యొక్క సమాధిని ఇక్కడ ఉన్నది మనం చూస్తున్నాము. నిజంగా ఈ రోజున మనం ఈ దర్శనం పొందుతున్నామంటే సాక్షాత్తు ఆ దత్తులు వారు మనల్ని కరుణించినట్టే, మన కర్మ ప్రక్షాళన ప్రారంభమైనట్టే. కాబట్టి అలాంటి గొప్ప సమాధి మందిరం మనం చూస్తున్నాము, దర్శనం చేసుకుంటున్నాము. ఇవన్నీ కాకుండా పక్కన మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిరం ఉన్నది. అలాగే పక్కన సాయినాథ్ మందిరం కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భక్తులు వారి కోరిక మేరకు ఏర్పాటు చేసుకున్నటువంటివి. ఇక్కడ ప్రధానంగా ఉన్నదల్లా కూడా అవధూతుల వారి యొక్క సమాధి మందిరం మాత్రమేనండి.
ఇది దత్తుల వారి యొక్క మందిరము. అలాగే ఇక్కడ బాబా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకనంటే తర్వాత కాలంలో మారినటువంటి పరిస్థితుల్లో భక్తుల్లోని అవధూతలు ఇవన్నీ మామూలు గురువులు ఇక్కడ ఉన్నారంటే వస్తారా రారా అనే విషయాల్లో ఉపాలయాలుగా అనేక మందిరాలు నిర్మించుకుంటే ఏంటంటే వారికి నచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి రావడము, వారి బాబా మందిరం ఉంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు, అలాగే గురువారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనే విధంగా ఈ ఉపాలయాలు ఏర్పడడం జరిగింది. ఎందుకంటే వీరు స్వయంగా ప్రకటించుకున్నారు, ఇది నేను దత్తాత్రేయ స్వామి నా పేరు అని. ఎందుకంటే వీరు పూర్వనామం వేరే ఉన్నది, వీరు కడప జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మాలకొండలో సాధన చేశారు. అంటే వారు పుట్టడమే సాధన కోసమే జన్మ తీసుకుని వారు మోక్షం పొందాలని చూశారు కాబట్టి వారి పేరు ఆ విధంగా ప్రకటించుకుని అదేవిధంగా అందరికి కూడా ఇక్కడ వెలుగులోకి వచ్చారు. అందుకని దీన్ని శ్రీ 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 దత్తాత్రేయ స్వామివారి దేవస్థానం అంటారు. ఇక్కడ స్వామివారికి మనం ఉయ్యాల సేవ అంటే ఇవన్నీ కూడా భక్తులు ఏర్పాటు చేసుకున్నారు. స్వామివారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా లేవండి. తర్వాత మన స్వామిని ఏ విధంగా సేవించుకోవాలి, ఏ విధంగా సేవించుకుంటే ప్రసన్న అవుతాం, ముందు మనం ఆనందంగా ఉంటాము, మనం సంతోషంగా ఉంటాము అనేసి ఇలాంటి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు వారు. అలాగే మనకి ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క మందిరం, అక్కడ దత్తుడు ఉన్నాడు. అలాగే శ్రీపాద శ్రీవల్లభుల వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ దత్త పాదుకలు కూడా మనం చూడవచ్చు. దత్త పాదములు ఇది వీటి గురించి ఒక ఇది ఏమిటంటే స్వామివారి ఈ క్షేత్రానికి ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు ఇది దత్త క్షేత్రం ఒకప్పుడు, ఇది నాకు ఇక్కడ ఇదే కావాలని అడిగినప్పుడు ఇక్కడ దత్త పాదకులు ఉండాలి ఏవి అని అడిగారు. పాదముద్రలు మా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. మరి ఎప్పుడు అసలు ఆ పేరు వినలేదు దత్తపాదాలు అనేది. మాకేంటంటే ఇక్కడ దగ్గరలో మన్నేరు అని ఉంది. మన్నేటి ఒడ్డున పాదముద్రల శిలాఫలకం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. కానీ అది ఎలా ఉందంటే దాని మీద దేవుడి పాదాలని సత్యనారాయణ స్వామి పాదాలని అనుకుంటుండేవాడు మామూలుగా లోకంలో. అది నాన్నగారికి స్ఫురణకు వచ్చి స్వామి ఇలా అలా ఉన్నాయి కానీ మేము ఇది కాదు, పశ్చిమ భాగంలో ఉన్న అక్కడ తర్వాత దత్తపాదాలు ఉంది ఇక్కడేను. ఎక్కడ ఉన్న తర్వాత అండి గిరినార్లో ఉంది. ఆయన అట్లా గిరినార్ అని చెప్పకుండా నా దేశానికి పశ్చిమ భాగంలో ఉన్న పర్వతం మీద ఉన్న పాదాల తర్వాత ఇక్కడే ఉన్నాయి దత్తుడి పాదాలు అవి అని చెప్పి పలకం తీసుకొచ్చి పెట్టారు. గిరినార్ మన వాళ్ళు వెళ్ళాలంటే చాలా కష్టమైంది. అలాంటి దత్తపాదుకులు మనకి ఇక్కడ తీసుకొచ్చారు. అది కూడా వారి యొక్క దివ్య దృష్టితో చూసి ఇక్కడ దత్తపాదుకులు ఉన్నాయని తెలియజేశారు కాబట్టి ఈ రోజున ఇవి అందరూ కూడా మనకు వెలుగులోకి వచ్చినాయి. మీరందరూ కూడా దత్తపాదుకులను దర్శనం చేసుకోండి. గురువులకి ఎప్పుడు కూడా మనందరిపైన విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఏటి దర్శనం చేసుకుంటే మనం ఉద్ధరించబడతాము, ఏ విధంగా మనం ముక్తి పొందుతాం, మోక్షం పొందుతామని ఆ పాదుకులకు సంబంధించినటువంటిది కూడా విశేషాలన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. 14వ శతాబ్దంలో ఈ ప్రదేశంలో విశేషమైనటువంటి స్వయంభూ దత్తక్షేత్రం ఉండేదని మన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కూడా ఉన్నది. పిఠాపురం వారు ఇచ్చినటువంటిది. ఆ కాలక్రమంలో మరుగున పడిపోయింది. ఇప్పుడు స్వయంభూగా అక్కడ ఉన్నటువంటి దత్తక్షేత్రంలో ఉన్న దత్త పాదుకుల్ని ఈరోజు మనకి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలాగే వారు ఇక్కడ ఉండేవారు కాబట్టి వారికి కావాల్సినటువంటి వారు ప్రతిరోజు నిత్యం స్నానం చేయడానికి కానీ దీనికి కానీ వాడినటువంటి బావి ఇక్కడ ఉన్నది. ఆయన 6 అడుగుల 2 అంగుళాలు ఉండేవారండి స్వామివారు అంటే ఆ శరీరం రంగు కూడా అదొక బంగారం వర్ణం కాంతి. ఆయన దిగంబరంగా ఉండి బావిలో నీళ్లు చేదుకొని బెక్కటెత్తి పైనుంచి పోసుకుంటుంటే మీకేం లేదు, ఒక శివుడు అభిషేకం చేసుకోవడమే. అంతే ఆ దృశ్యం మామూలుగా. అది ఈ బావిని ఇప్పటికీ కూడా చాలా పరమ పవిత్రంగా మీరు చూసుకుంటున్నారు. ఎందుకంటే దీని నుంచే అభిషేకానికి అంతా కూడా నీళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నారు. ఎంతోమంది భక్తులు వారి యొక్క ఎన్నో రకాల సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచో లేదంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంటుంది, వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడము, కాస్త ధ్యానం చేసుకోవడము, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాకుండా ఈ బావి నుంచి కాస్త నీళ్లు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంటుంది. ఇలాంటి గొప్ప క్షేత్రము మన తెలుగు రాష్ట్రాల్లో మన అందరికీ దగ్గరలో కపాల మోక్షం పొందినటువంటి దిగంబర అవధూత ఒకరు ఉన్నారు. వారు ఇక్కడ సాధన చేశారు. సాధన చేసి
వారి యొక్క శక్తిని ఇక్కడంతా నింపారు. దాన్ని తీసుకోమని మనందరినీ కూడా పిలుస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. ఆ దత్త కృపకు పొందాలని కోరుకుంటూ మరలా మీకు మరో క్షేత్రంలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.